And the next challenge is unsigned. In the first statement, we are creating unsigned short data type, variable name I, and the value is 65,535. And here we are using while loop, I plus plus not equal to 0. ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా మనకి స్టేట్మెంట్స్ అనేవి లూప్లో రన్ అవుతూ ఉంటాయి. సింపుల్ స్టేట్మెంట్ రాసాం, రివా అనేది ప్రింట్ అయింది. సో ఈ రివా అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది అనేది మన క్వశ్చన్. ఓకే, let's see the solution in detail. So the problem is we are creating a variable of data type unsigned short, variable name is I, and the value is 65,535. Next, in the while loop, we are writing the condition I plus plus not equal to 0. We are trying to print riva. Okay, this is a simple program. ఈ రివా అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది. జనరల్గా మనం ఆలోచిస్తే 65,535 అనేది ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కానీ అది జీరోకి ఈక్వల్ అవుతుందా? నో. సో అలా ప్లస్ ప్లస్ అవుతుంది. ఎప్పుడు అది నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎప్పుడు కండిషన్ ట్రూ అయ్యి ఈ రివా అనేది ఇన్ఫినైట్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. బట్ దట్ ఈస్ రాంగ్, బికాస్ ఇక్కడ మనం యూజ్ చేసిందండి, ఇక్కడ మనకి కొత్తగా వచ్చింది ఏంటి, అన్సైన్డ్ షార్ట్ అనేది యూజ్ చేసాం. అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇంకొక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఈ డేటా టైప్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు డేటా టైప్ అంటే ఏంటి, దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, అది అసలు ఏం డిఫైన్ చేస్తుంది. మనం ఏదైతే వాల్యూ క్రియేట్ చేస్తున్నామో, ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలి ఆర్ ఆ వేరియబుల్ని డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేయాలి అంటే మనకి సింటాక్స్ ఏంటి, we are mentioning that data type, variable name and value. ఇది మన సింటాక్స్. ఈ వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయగలదు అనేది మెన్షన్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఈ డేటా టైప్. ఓకే, ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయగలదు అనేదే కాదు, ఎంత రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయగలదు అనేది కూడా ఈ డేటా టైప్ డిఫైన్ చేస్తుంది ఆ వేరియబుల్కి. మనకున్న బేసిక్ డేటా టైప్స్ ఏంటి, మనకున్న బేసిక్ డేటా టైప్స్ చూస్తే క్యార్, షార్ట్, ఇంట్, ఫ్లోట్, లాంగ్, డబుల్, బూలియన్. సో ఇలా సమ్ బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి. ప్రతి డేటా టైప్ కూడా మనకి ఏం మెన్షన్ చేస్తుంది, ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలదు అనేది మనకి డిఫైన్ చేస్తుంది. టైప్ ఆఫ్ డేటా, క్యారెక్టర్ అయితే సింపుల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి ఆ వేరియబుల్ స్టోర్ చేయగలదు. క్యారెక్టర్ ఏ, క్యారెక్టర్ ఎల్, క్యారెక్టర్ బి, ఇలాంటి సింపుల్ క్యారెక్టర్స్ని ఈ వేరియబుల్ స్టోర్ చేయగలదు అనేది డిఫైన్ చేస్తుంది. ఫర్ సపోజ్ షార్ట్ యూస్ చేసాము అంటే సమ్ ఇంటీజర్ వాల్యూస్ 1, -10, 20, 120 ఇలాంటి ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయగలదు ఎప్పుడైతే షార్ట్ అనే డేటా టైప్తో ఆ వేరియబుల్ని క్రియేట్ చేసాము. ఇంటీజర్, ఇది కూడా సేమ్ ఇంటీజర్ వాల్యూస్ 1, 123, 6335, -10 ఇలాంటి ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. ఈ షార్ట్ కూడా ఇంటీజర్ వాల్యూస్, ఇంట్ కూడా ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ డిఫరెన్స్ ఏంటంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఎంత రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనం యూజ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఇక్కడ డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. నాట్ ఓన్లీ అబౌట్ టైప్ ఆఫ్ డేటా, ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేసి మనం ఆ డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ రేంజ్ ఏంటి, మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి డేటా టైప్ కూడా సమ్ మెమరీ యూజ్ చేసుకుంటుంది. సో ఆ బైట్స్ ఆఫ్ మెమరీ ఎంత, ఫర్ సపోజ్ ఇన్ సి char uses 1 byte of memory, and in Java it uses 2 bytes. That is another point. And char uses 2 bytes of memory, integer 4 bytes, float ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, 1.5, 2.367 ఇలాంటి డెసిమల్ పాయింట్స్ ఉన్న వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. దీని యొక్క సైజ్ 4 bytes. లాంగ్, ఇది కూడా ఇంటీజర్ వాల్యూస్. దెన్ డిఫరెన్స్ ఏంటి, రేంజ్. ఆ రేంజ్ ఏంటో చూద్దాం. లాంగ్ ఎంత బైట్స్ ఆఫ్ మెమరీని యూజ్ చేసుకుంటే 8 bytes. డబుల్
డబుల్ కూడా సేమ్ యాజ్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అది చూద్దాం. 8 bytes బూలియన్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని యూస్ చేసుకుంటుంది 1 byte ఆఫ్ మెమరీ. ఓకే, ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలదు అండ్ అది ఎంత మెమరీ యూస్ చేస్తుందో చూసాం. రేంజ్ ఏంటి, ఆ రేంజ్ చూస్తే ఈ క్యారెక్టర్ అనేది -128 to 127 ఈ రేంజ్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయగలదు. కమింగ్ టు షార్ట్, ఇది స్టోర్ చేసే రేంజ్ ఏంటి -32,768 to 32,767 ఈ రేంజ్ ఆఫ్ వాల్యూ. ఇన్ కేస్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఆ ప్రోగ్రాంలో నాకు జస్ట్ స్మాల్ వాల్యూస్ చాలు, అప్పుడు నేను 4 bytes ఆఫ్ మెమరీని ఎందుకు వేస్ట్ చేస్తాను ఇంటీజర్ కింద డిక్లేర్ చేసి. సింపుల్గా మెమరీ కూడా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆప్టిమైజ్డ్ వేలో రాయాలి. స్పేస్ని కన్సిడర్ చేయాలి, టైం కాంప్లెక్సిటీని కన్సిడర్ చేయాలి. సో నేను ఇది స్మాల్ వాల్యూ కాబట్టి నేను లార్జ్ డేటా టైప్స్ ఏమి యూస్ చేయను. ఈ రేంజ్లో నాకు ఆ వాల్యూస్ ఉంటే నేను షార్ట్ అనే డేటా టైప్ యూస్ చేశాను. బట్ నేను నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ రాయాలి, నాకు ఈ వాల్యూస్ సరిపోవు, ఇంకా లార్జ్ నెంబర్ నేను యూస్ చేయాలి. ఆ కేసెస్లో ఏం చేస్తాము, ఇంటీజర్ అనేది యూస్ చేస్తాను. ఈ ఇంటీజర్ యొక్క రేంజ్ ఏంటి, పవర్స్లో చూస్తే -2^31 to 2^31 - 1 ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని నేను యూస్ చేయొచ్చు ఇంటీజర్గా ఆ వేరియబుల్ని నేను డిఫైన్ చేస్తే. ఇంకా లార్జ్ వాల్యూస్ కావాలి నాకు, అప్పుడు ఏం చేస్తాను, ఈ లాంగ్ డేటా టైప్ని యూస్ చేస్తాను -2^63 to 2^63 - 1. సో బేస్డ్ ఆన్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఆల్సో వీ విల్ డిసైడ్ ద టైప్ ఆఫ్ డేటా వీ యూజ్డ్. ఓకే, స్మాల్ రేంజ్ అయితే ఐల్ గో విత్ ది షార్ట్ డేటా టైప్. ఇంకా లార్జ్ కావాలి అంటే ఇంటీజర్ డేటా టైప్ యూస్ చేస్తాను. ఇంకా లార్జ్ నెంబర్స్ కావాలంటే లాంగ్ డేటా టైప్ యూస్ చేస్తాను. ఇది స్టోర్ చేసే టైప్ ఆఫ్ డేటా సేమ్, బట్ రేంజ్ ఈజ్ డిఫరెంట్. సిమిలర్లీ డెసిమల్ ప్లేసెస్ యూస్ చేయాలంటే ఫ్లోట్ అనేది యూస్ చేస్తాం. బట్ ఈ డెసిమల్ ప్లేసెస్లో కూడా 1.4318 ఇలా ఈ డెసిమల్ ప్లేసెస్ ఒక 7 digit ప్రెసిషన్ వరకు యూస్ చేయాలి అంటే ఐఎమ్ యూజింగ్ ద ఫ్లోట్ డేటా టైప్. ఆర్ 15 డెసిమల్ ప్లేసెస్ వరకు నేను ప్రెసిషన్ యూస్ చేయాలి అంటే ఐఎమ్ యూజింగ్ ద డబుల్ డేటా టైప్. ఇవి వీటి రేంజెస్. రేంజ్ కూడా తెలిసింది. ఇక్కడ షార్ట్, మన ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ నేను షార్ట్ అనేది యూస్ చేశాను. బట్ దీనికన్నా ముందు ఇంకొక నేమ్ ఇచ్చాను, అన్సైన్డ్ షార్ట్. అంటే ఈ డేటా టైప్సే కాకుండా ఇక్కడ ఇంకా ఏదో పాయింట్ మిస్ చేసాం మనం. దట్ ఈస్ అగైన్ ఈచ్ డేటా టైప్ again divided into 2 types. ఫర్ సపోజ్ షార్ట్ డేటా టైప్ తీసుకున్నాను. ఈ షార్ట్ అనేది అగైన్ ఎలా డివైడ్ చేస్తామంటే అన్సైన్డ్ షార్ట్, సైన్డ్ షార్ట్, అన్సైన్డ్ అండ్ సైన్డ్ షార్ట్. ఈ షార్ట్ యొక్క టైప్ ఆఫ్ డేటా ఏం స్టోర్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూస్ అని చెప్పాం. దాని యొక్క రేంజ్ ఏంటి -32,768 to 32,767 ఇది మనం రేంజ్ అని తెలుసుకున్నాం. మరి ఈ 2 types ఆఫ్ డేటా దీని యొక్క డిఫరెన్స్ ఏంటి? ఫర్ సపోజ్ నేను ప్రోగ్రాంలో షార్ట్ అనే డేటా టైప్ యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను x = 10. ఇది నాకు ఎలాంటి ఎర్రర్ ఇవ్వలేదు, 10 అనేది స్టోర్ చేసింది. ఇదే ప్రోగ్రామ్ నేను షార్ట్ x = -10 అని యూజ్ చేశాను. నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ దేన్నైనా స్టోర్ చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ డేటా ఇట్ అలౌస్, ఎప్పుడైతే ఆ వేరియబుల్ షార్ట్ డేటా టైప్లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ని స్టోర్ చేస్తుందంటే విచ్ కమ్స్ అండర్ ద type of signed short. It allows, it can holds both positive and negative values. ఎప్పుడైతే మనం signed short అని మెన్షన్ చేస్తామో ఆ వేరియబుల్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్, మనం ఏదైతే రేంజ్ డిఫైన్ చేసామో -32,768 to 32,767 వీటి మధ్యలో ఉన్న బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని హోల్డ్ చేయగలదు. మరి నేను ఇక్కడ షార్ట్ మాత్రమే యూస్ చేశాను, సైన్డ్ అని మెన్షన్ చేయలేదు, అయినా ఇది స్టోర్ చేయగలిగింది. హౌ? బికాస్ ఇన్ సి ద డిఫాల్ట్ మనం ఏమీ మెన్షన్ చేయకపోతే అక్కడ యూస్ చేసిన డేటా టైప్ తీసుకునే టైప్ ఏంటి, సైన్డ్ డేటా టైప్ని యూస్ చేసుకుంటుంది. మనం ఏం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా ఈ సైన్డ్ టైప్ని యూస్ చేస్తుంది. సైన్డ్ అంటే ఇట్ అలౌస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్, దాట్స్ వై వి డజంట్ గెట్ ఎనీ ఎర్రర్స్.
బట్ నా ప్రోగ్రాంలో నేను అసలు నెగిటివ్ వాల్యూస్ని అలౌ చేయాలి అనుకోవట్లేదు. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే నాకు నా ప్రోగ్రాంలో కావాలి. ఆ కేసులో నేను ఏం మెన్షన్ చేస్తాను? అన్సైన్డ్ షార్ట్. అన్సైన్డ్ షార్ట్ యూస్ చేయాలంటే యూ విల్ డెఫినెట్లీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ దట్ టైప్ ఆఫ్ డేటా. అన్సైన్డ్ షార్ట్ x ఈక్వల్ టు 10. ఈ అన్సైన్డ్ ఏం చేస్తుంది? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలదు. ఎప్పుడైతే మీరు ఈ అన్సైన్డ్ షార్ట్కి నెగిటివ్ వాల్యూని అసైన్ చేయడానికి ట్రై చేస్తారో ఇట్ జనరేట్ సమ్ ఎర్రర్. సో మీ ప్రోగ్రాంలో ఓన్లీ పాజిటివ్ వాల్యూ స్టోర్ చేయాలి అంటే అన్సైన్డ్ షార్ట్ని యూజ్ చేస్తాం. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే సైన్డ్ షార్ట్ని యూజ్ చేస్తాం. ఆర్ డిఫాల్ట్ జస్ట్ సింపుల్గా షార్ట్ అని రాసినా అది మీకు సైన్డ్ షార్ట్ టైప్లోకి వస్తుంది. మరి దీని రేంజ్ ఏంటి? ఇది నెగిటివ్ వాల్యూస్ అలౌ చేయదు కాబట్టి 0 to 32,767. నో, ఇవి ఎన్ని నెంబర్ ఆఫ్ డేటాని, ఎంత రేంజ్, ఎన్ని నెంబర్స్ని యూజ్ చేస్తుందో సేమ్ అంతే యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ నెగిటివ్ కాకుండా రిమైనింగ్ అంతా పాజిటివ్లో డబల్ అవుతాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టోర్ చేస్తుంది? 0 నుంచి 65,535 ఏదైతే సైన్డ్ వాల్యూ ఉందో దానికి డబల్. బికాజ్ నెగిటివ్ అని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ పాజిటివ్లో యాడ్ అయ్యి మనకి డబల్ రేంజ్ అనేది క్రియేట్ అయింది. 0 to 65,535 వాల్యూస్. ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఇది స్టోర్ చేయగలదు. ఓకే, సో మన ప్రోగ్రామ్ చూస్తే మనం ఆ మ్యాక్సిమం వాల్యూని నేను అసైన్ చేసేసాను. అన్సైన్డ్ షార్ట్ యొక్క రేంజ్ ఏంటి మనకి? 0 to 65,535. ఇందులో ఉన్న మ్యాక్సిమం వాల్యూని నేను అసైన్ చేశాను. అండ్ వైల్ లూప్లో i++ అంటున్నా. దీనికి రేంజ్ అంటూ ఏం లేదు, ఇదే మ్యాక్సిమం వాల్యూ. బట్ నేను ప్లస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ జనరేట్ అవుతుందా? నో, ఈ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. బట్ అలా మ్యాక్సిమం వాల్యూ ఎక్సీడ్ అయినప్పుడు ఈ సైన్డ్ అండ్ అన్సైన్డ్ ఎలా బిహేవ్ చేస్తాయో చూద్దాం. ఎప్పుడైతే మ్యాక్సిమం వాల్యూ ఎక్సీడ్ అవుతుందో దట్ కండిషన్ ఇస్ కాల్డ్ ఓవర్ఫ్లో కండిషన్. డేటా టైప్ ఓవర్ఫ్లో కండిషన్. అంటే సైన్డ్ డేటా టైప్కి చూసుకుంటే, సైన్డ్ షార్ట్ తీసుకుంటే -32,767, -32,767, 0, 1, 2 అలా ఎక్కడి వరకు రేంజ్ ఉంది? 767 వరకు. ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయగలదు అని చూసాం. కమింగ్ టు అన్సైన్డ్, ఇట్ హోల్డ్స్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. అంటే 0 నుంచి 0, 1, 2, 3 ఎక్కడి వరకు స్టోర్ చేయగలదు? 65,535 వరకు స్టోర్ చేయగలదు. ఎప్పుడైతే నేను ఈ బౌండరీస్లో ఉన్న వాల్యూస్ని ఒక వేరియబుల్కి అసైన్ చేశాను, ఎయిదర్ సైన్ ఆర్ అన్సైన్, ఈ మ్యాక్సిమం వాల్యూస్ని అసైన్ చేశాను. ఇన్ కేస్ వాటిని ప్లస్ చేయడానికి ఆర్ మైనస్ చేయడానికి ట్రై చేస్తే వాటి యొక్క బిహేవియర్ ఏంటి? దట్ కండిషన్ ఈస్ కాల్డ్ ఓవర్ఫ్లో. బట్ వాట్ ఈస్ దట్ బిహేవియర్? ఎప్పుడైతే మ్యాక్సిమం వాల్యూ ఎక్సీడ్ అయ్యాయో నేను వాటికి ప్లస్ ఆర్ మైనస్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ జరిగే బిహేవియర్ అంటే అవి వ్రాప్ అవుతాయి. ఎలా వ్రాప్ అవుతాయి? ఫర్ సపోజ్ అన్సైన్డ్ షార్ట్ చూస్తే నేను ఏ అనే వేరియబుల్కి ఈ మ్యాక్సిమం వాల్యూని అసైన్ చేశాను. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏ++ చేద్దాం అనుకుంటున్నా, దీన్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఓవర్ఫ్లో కండిషన్కి రీచ్ అయ్యాం. దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తే ఇది ఓవర్ఫ్లో కండిషన్, మ్యాక్సిమం లిమిట్ అనేది ఎక్సీడ్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది? వ్రాప్ అవుతుంది. వ్రాప్ అవడం అంటే ఏంటి? ఇది మళ్ళీ ఈ రేంజ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే 0, ఇక్కడ ఏ++ ఎప్పుడైతే చేసి మనం ఈ ఏ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తామో ఈ వాల్యూ 0 అవుతుంది. ఒకవేళ +2 చేస్తే 0 నుంచి 1కి వస్తుంది, లేదంటే +3 అయితే 3 వస్తుంది. సో ఇలా వ్రాప్ అవుతాయి. కమింగ్ టు అన్సైన్, ఎప్పుడైతే నేను మ్యాక్సిమం లిమిట్ అసైన్ చేశాను 32,767 చేసి ప్లస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తే ఇది కూడా సేమ్ సర్క్యులర్గా వ్రాప్ అవుతుంది. అంటే ఫస్ట్ మినిమం వాల్యూ, మ్యాక్స్ వాల్యూ నుంచి మినిమం వాల్యూకి వ్రాప్ అవుతాయి. అంటే అప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది? -32,768 అవుతుంది. అదే అన్సైన్డ్ అయితే 65,535 కాస్త 0కి వ్రాప్ అవుతుంది. ఓకే, హోప్ యూ గాట్ దిస్ పాయింట్. నౌ కమింగ్ టు అవర్ ఛాలెంజ్. ఫస్ట్ I అనే వేరియబుల్కి 65,535 అసైన్ చేసాం, విచ్ ఈస్ ద మ్యాక్సిమం రేంజ్ని అసైన్ చేసాం 65,535 అనేది. వైల్ లూప్ చూస్తే ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి? వైల్ ఆఫ్ I++, I వాల్యూ 65,535.
మనం ఇక్కడ యూజ్ చేసిన ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటి? పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే ఫస్ట్ అప్డేట్ అవ్వదు, జస్ట్ అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడున్న కరెంట్ వాల్యూ ఎంత? 65,535 ఉంటుంది. ఇమీడియట్గా అప్డేట్ అవ్వదు మనం ఎప్పుడైతే పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేసామో. సో ఇంకా కరెంట్ వాల్యూనే ఉంది. మనం దాన్ని చెక్ చేస్తున్నాం. ఈ 65,335 అనేది 535 అనేది 0కి ఈక్వలా? నో. కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ ఓకే అయితే నా ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది లూప్కి ఎంటర్ అయ్యి ఇక్కడ రాసిన స్టేట్మెంట్ printf రీవా. సో రీవా అనేది 1 టైం ప్రింట్ అయింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ కంపారిజన్ అయిన తర్వాత ఇది ఏమవుతుంది? అప్డేట్ అయ్యింది. మనం ఇక్కడ యూజ్ చేసిందే మ్యాక్సిమం వాల్యూ, దానికి ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది అని చెప్పాం మనం? వ్రాప్ అవుతుంది. అంటే నౌ ద వాల్యూ ఆఫ్ I ఈజ్ 0 ఇన్ నెక్స్ట్ ఇటరేషన్. 0 నాట్ ఈక్వల్ టు 0, రెండు ఈక్వల్. కండిషన్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ అయితే నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? లేదు. కండిషన్ ఫాల్స్ అయితే ఇమీడియట్గా నా లూప్ బ్రేక్ అయిపోయింది, నా ప్రోగ్రామ్ అక్కడితో ఎండ్ అయిపోయింది. సో రివా అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది? ఓన్లీ 1 టైం. ఓకే. సో మ్యాక్సిమం రేంజ్ అన్సైన్డ్ షార్ట్కి రేంజ్ అంతా 0 నుంచి 65,535. మనం ఈ మ్యాక్సిమం వాల్యూనే అసైన్ చేసాం. ఫస్ట్ లూప్లో ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ యూస్ చేసాం కాబట్టి వాల్యూ ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో 65,535ని 0తో కంపేర్ చేస్తున్నాం. రెండు నాట్ ఈక్వల్. ఎస్, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి రివా అనేది ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది అప్డేట్ అయింది. I++. మ్యాక్సిమం వాల్యూ ఇచ్చాము. ఇది అప్డేట్ అంటే అగైన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0. 0 నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి నా ప్రోగ్రామ్ వైల్ లూప్ అనేది బ్రేక్ అయ్యి టర్మినేట్ అయిపోయింది. ఇక్కడతో నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. రివా అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది? ఓన్లీ 1 టైం. దిస్ ఈస్ ద అవుట్పుట్.